హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయిలర్ చికెన్ని ఒక 3 kgs పెద్ద పీసులుగా కుట్టించుకోవాలి. తర్వాత గిన్నె తీసుకుని దాంట్లో పెరుగు, పసుపు వేసుకోవాలి. తర్వాత 4 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా వేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. తర్వాత కొరిండర్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి. పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వాటిని బాగా మిక్స్ చేయాలి. బాగా కలుపుకున్న తర్వాత 1 అవర్ పక్కన పెట్టాలి. తర్వాత ఇంకో గిన్నె తీసుకుని దాంట్లో బిర్యానీ సామాన్లన్నీ వేసుకుని వేగించాలి. దాంట్లో పుదీనా వేసుకుని బాగా తిప్పాలి. పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ని బాగా కలపాలి. ఇప్పుడు చికెన్ బాగా కుక్ అవ్వాలి. ఇప్పుడు చికెన్ బాగా కుక్ అయింది, చూస్తున్నారుగా. తర్వాత మనం ఇంకో గిన్నె తీసుకుని దాంట్లో బిర్యానీ ఆకులు, బిర్యానీ సామాన్లన్నీ వేసుకోవాలి. దీంట్లో కొంచెం మనం మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి. మళ్ళీ కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడే కొంచెం మనం టేస్ట్ సరిపోయిందా లేదన్నా చూసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని దీంట్లో వేసుకోవాలి. 60% ఉడికిన రైస్ని ఆ చికెన్ మీద వేసుకోవాలి. లేయర్లుగా వేసుకోవాలి రైస్ని. ఆ రైస్ మీద ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనా కూడా వేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ రైస్ని అంతా దమ్ చేయాలి. ఇప్పుడు దమ్ము పెడదాం. ఇప్పుడు రైస్ మనం కుక్ అయిపోయింది. సరే అటాకులు చూసి చూద్దాం ఎలా ఉందో. వేడివేడిగా మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.